తల తిరుగుతుందిరా బాబు. ఒక పక్షి అయ్యుండి వాణ్ణి కొడతావా? మన పక్షులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఉండొచ్చు బాబాయ్, కానీ నేను బెస్ట్ బాడీ బిల్డర్ని. చూడండి బాబాయ్, ఇలాంటి బాడీని ఎప్పుడైనా అమ్మ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. మిమ్మల్ని చూడగానే మనసు ఖుషి అవుతుంది. చప్పట్లు కొట్టండి. భలే అదరగొడుతున్నావు తోతారాం, భలేగా చేస్తున్నావు. నువ్వే గెలుస్తావు ఈ కాంపిటీషన్. ఇంకా బాగా చూపించు నీ బాడీని. నీ డాంకీ, అది బాడీ, బెలూన్ కాదు. ఎలా పడితే అలా ఊదడానికి. బాబాయ్కి ఉంది కాఫ్. నిజంగా ఈ కాంపిటీషన్ లో గెలవడం అనేది చాలా టఫ్. చప్పట్లు కొట్టండి. అదంతా సరే గాని అసలు గెలిచింది ఎవరు? అదే చెబుతున్నాను నాయనా. జాతరలో పిల్లాడు తప్పిపోయాడు. ఈ కాంపిటీషన్ లో తోతారామే గెలిచాడు. చప్పట్లు కొట్టండి. I am the winner. I am the winner. తోతారాం, you are the best. You are the best. వావ్, ఇంత మంచి బాడీ బిల్డర్ ని ఎన్నడూ చూడలేదు. గద్దను ఓడించడం అంత సులభం కాదు, కానీ తోతారాం చేసి చూపించాడు. తర్వాత చూస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. నిజంగా తోతారాం, నీకున్న బాడీ ఇంకెవ్వరికీ లేదు. థ్యాంక్ యూ సోర్దార్. హే, నా మెడల్స్. నువ్వు అన్నది కరెక్ట్ సోర్దార్. ఇంకేంటి, నెక్స్ట్ వరల్డ్ ఛాంపియనే కదా. ఓ ఫ్రెండ్స్, నేను గెలిచాను. ఐఎమ్ ద బెస్ట్. కరెక్టే కదా. తోతారాం, ఒక్క నిమిషం. నాకిప్పుడు టైం లేదు, మన తర్వాత మాట్లాడదాం. అరే తమ్ముడు, వీడికేమైంది? ఒక్కసారిగా ఇలా మారిపోయాడేంటి? నా బాడీ చూసారా? నేనే ఛాంపియన్ని. హలో ఫ్రెండ్స్, చూసారా? ఈ సిటీలోనే మంచి బాడీ ఉన్నది నాకు మాత్రమే. కాంపిటీషన్ గెలిచినందులో నాకు చాలా సంతోషంగా ఉంది. వావ్ తోతారాం, ఈ ప్రపంచంలోనే నువ్వే బెస్ట్ బాడీ బిల్డర్వి. అవును, కరెక్ట్ చెప్పారు. అందుకే దూరం అయ్యి ఎగరండి. అర్థమైందా? నేను ఢీ కొడితే భూమికి వెళ్ళి పడతారు. తోతారాం మెడల్స్ కలిసి చాలా సంతోషపడుతున్నాడు. ఐఎమ్ ద బెస్ట్ బాడీ బిల్డర్. నన్ను ఎవ్వరు ఓడించలేరు. అరే, ఎందుకు ఆలోచిస్తున్నారు? నన్ను ఎవ్వరు ఓడించలేరు. పళ్ళు కొనుక్కోండి, తాజా పళ్ళు. ఒక్క కాంపిటీషన్ గెలిచి నీకు నువ్వు పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నావు? అవునరా అనుకుంటున్నా. అందులో నీకేం ప్రాబ్లమా? ఏమనుకుంటున్నావు? ఒక్కటిచ్చానంటే వెళ్ళి భూమి మీద పడతావు. వెళ్ళు, ఆ మెడల్ నాకు ఇచ్చే. నాయన, ఎంత గట్టి కొట్టావేంటి? తనేం చేస్తున్నాడు? చిలుక, నువ్వు ఎగురుకుంటూ వెళ్ళి తనని కిందకి తీసుకురా. నాతోనే పెట్టుకుంటాడా? వాడికి నా మెడల్ కావాలా? నేను బెస్ట్ బాడీ బిల్డర్ని. నాతో పెట్టుకోకండి. నాతో చాలా జాగ్రత్తగా ఉండండి. వావ్, నాకు నచ్చిన గ్రీన్ వస్తుంది. ఇదేంటి, ఈ
వెయిట్ వస్తున్నాడు. తోతారాం కాపాడు. ఏంట్రా చిన్నపిల్లడితో గొడవ పడుతున్నా? దమ్ముంటే ఈ బాడీ బిల్డర్ తో పెట్టుకో. తల తిరుగుతుందిరా బాబు. ఒక పక్షి ఉండి వాణ్ణి కొడతావా? మన పక్షులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఉండొచ్చు బాబాయ్, కానీ నేను బెస్ట్ బాడీ బిల్డర్ని. చూడండి బాబాయ్, ఇలాంటి బాడీని ఎప్పుడైనా మీరు చూస్తున్నారా? దయచేసి మీరు క్షమించండి. వీడికి నేను అర్థమయ్యేటట్టు చెప్తానులేండి, మీరు వెళ్ళండి. ఏం చేస్తున్నావురా నువ్వు? పద కిందికి నాతో. ఎగిరెగిరి అలిసిపోయి ఉంటావు. అవునా? బెస్ట్ బాడీ బిల్డర్ అలసిపోతాడా? నువ్వు వెళ్ళరా, నేను వెంటనే వెళ్ళి ప్లేన్ తో కాంపిటీషన్ పెట్టుకోవాలి. నువ్వు వెళ్ళు. ఏమైంది? వాడికి మెడల్ డైజెస్ట్ కావడం లేదు, అర్థమైందా? ఏంటి వాడు మెడల్ తింటున్నాడా? రే డాంకీ, విజయ్ గర్వం తలకెక్కింది అంటున్నాడు. మరైతే చిలక నువ్వు చెప్పొచ్చు కదా వాడికి. వినే పరిస్థితిలో వాడు లేడు. ఓవర్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. వాడికి బుర్ర పనిచేయడం లేదు, అర్థమైందా? అలా పిచ్చి పట్టిన వాళ్ళని డాక్టర్ బాలు దగ్గరికి తీసుకువెళ్ళాలి. అప్పుడప్పుడు వీడి బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఓహో, అందరూ కలిసి వచ్చారు. రండి. ఏమైంది? అందరూ కట్టకట్టుకొని వచ్చారేమిటి? డాక్టర్ బాలు, తోతారాం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. తను పైనుంచి కిందకి రావడం లేదు, మా మాట కూడా లెక్క చేయడం లేదు. అసలు ఏమైందో నాకు మొత్తం వివరంగా చెప్పండి. అర్థమైంది. వాడికి విజయం తలకెక్కినట్టుగా ఉంది. అవునా? కానీ వాడికి మా తల మీద ఏమీ కనిపించలేదే. చిలక, నువ్వు దగ్గర నుంచే కదా చూసావాణ్ణి, మరి వాడికి ఎందుకు చెప్పలేదు వాడి తల మీద ఏదో కూర్చొనుందని? వీడెక్కడ దొరికాడ్రా బాబు? అని ఇక్కడకురా. ఆ? ప్రపంచంలో ఎన్నో ఉంటాయి, కానీ అవి మనకు కనిపించవు. కొన్ని ఉండవు, కానీ అవి కనిపిస్తాయి. వాటిని చూసే విధానం బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు తోతారాంకి తను తప్ప ఎవ్వరూ కనబడ్డం లేదు. లేదు, తోతారాంకి అన్ని కనిపిస్తున్నాయి. వాడు చిలకతో మాట్లాడాడు కూడా. రే డాంకీ, ఇకపై తోతారాంకి ఎవరి అవసరం అక్కర్లేదంటున్నాడు. సమస్య పెద్దది, ఇంకా ఎంతో డేంజరస్. ట్రీట్మెంట్ చేస్తే బాగవుతుంది. ఎలా? ఒక్కోసారి ఎక్కువ సంతోషపడినా కూడా ఇలా జరుగుతుంది. ఎక్కువ ఒత్తిడిలో బీపీ హై అవుతుంది, నర్వస్ సిస్టమ్ తారుమారవుతుంది. నేను మందులు రాసిస్తాను, అంతా సెట్ అవుతుంది. మందులు మాకు రాసిస్తే మరి వాడికిలా బాగవుతుంది? ప్రాబ్లం తోతారాంకే కదా ఉంది డాక్టర్. తోతారాంకి తినిపించడానికే డాక్టర్ మనకిస్తున్నారు మందులు, అర్థమైందా? ఇదిగోండి మందులు. చిలక, ఈ మందుల్ని తోతారాం చేత నువ్వే తినిపించాలి. వాడు నా కంట్రోల్లోకి రావడం లేదు. అయితే మనందరం వాడి దగ్గరికి ఎగురుకుంటూ వెళ్దాం. డాక్టర్ గారు, బన్నీ కూడా ఒక మందు ఇవ్వండి. వాడికి కూడా పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఎగురుతూ వెళ్తాం? దానికి ఒక ఉపాయం ఉంది, పదండి. నన్ను ఎవడేమనుకున్నా నాకు పర్వాలేదు. నేను ఇలాగే ఎగురుకుంటూ ఉంటాను. నేను బాడీ బిల్డింగ్ లో మెడల్ గెలిచాను. తోతారాం, నీతో మాట్లాడాలి. అలా అయితే రేపు అపాయింట్మెంట్ తీసుకునేరా, నేను చాలా బిజీ. అరే, మాట్లాడాలని వస్తే అలా వెళ్ళిపోతున్నావేంటి? తోతారాం, అమ్మో అమ్మో, తమ్ముడు తమ్ముడు, ఉండు, నేను వస్తున్నాను. అబ్బా జోర్దార్, నువ్వు కూడా ఎగురుతున్నావా?
ఏంటిది ఇలా ఊగిపోతున్నాను? వామో ఏదో అయిపోతుంది. నేను పడిపోయేలా ఉన్నాను. పట్టుకోరా నన్ను. పట్టుకుంటున్నాను, నువ్వు భయపడకో. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏంటి అర్థమైందా? సైజ్ కి తగ్గట్టు పనులు చేయాలరా. ఓయ్ చిలక, ఇవన్నీ నువ్వు చేసే పనులు కావు. వీటి కోసం నాలాంటి బాడీ ఉండాలి తెలుసా? అయ్యో అరే నేను పడిపోయేలా ఉన్నాను, కాపాడండి, త్వరగా కాపాడండి, నా మీదకి వచ్చి పడ్డావేంట్రా? కాపాడండి. తోతారాం, ఎగిరే పోటీ పెట్టుకుందామా? నేను నిన్ను ఓడిస్తాను. నువ్వు నాతో కాంపిటీషన్ పెట్టుకుంటావా? ఓడిపోతావురా, నేను ఛాంపియన్ని. నువ్వు ఛాంపియన్ కాదు, ఆ మెడల్ని నాకు ఇచ్చేసేయ్. ఓ, ఆ మెడల్ నాది, ఇచ్చేసాయి. ఏ తినిపించావురా? ఏదోలా ఉంది నాకు. గుడ్ జాబ్ బన్నీ, గుడ్ జాబ్. బన్నీ, నాకు అలసటగా ఉందిరా, నేను రెస్ట్ తీసుకోవాలి. మీ ఇద్దరికి దెబ్బలేం తగ్గలేదు కదా? ఎగరాల్సిన అవసరమే వచ్చింది మీ ఇద్దరికి. నీకు మందు తినిపించడానికి, అర్థమైందా? కానీ ఆ టాబ్లెట్ దేనికోసం రా అసలు? గెలిచిన తర్వాత విజయ గర్భం నీ తలకి బాగా ఎక్కేసింది. అది దించడానికి ఆ మందు. అవునరా, నాకేదా అయినట్టు అనిపించింది. నువ్వు ఇంకా చాలా కాంపిటీషన్ లో గెలవాలి. కాంపిటీషన్ లో గెలిచిన తర్వాత నువ్వు గాల్లో ఎగిరితే ఆ తర్వాత ఏ కాంపిటీషన్ లోనూ నువ్వు గెలవలేవు. అవునరా, కరెక్ట్ గా చెప్పావు. నేను ఫుల్ ట్రై చేస్తా. సక్సెస్ నా తలకెక్కకుండా నేను చూసుకుంటా. మళ్ళీ అదే మాట, సక్సెస్ తల మీద ఎక్కేసింది అని. కానీ నాకు ఏ సక్సెస్ కనిపించట్లేదే.